హలో అండి, హాయ్ మ్యామ్. మీరు కూడా సెకండ్ ఇయరా? థర్డ్ ఇయర్ మ్యామ్. థర్డ్ ఇయర్. ఏ గ్రూప్ అండి? నేను సిఎస్సి ఏఎంఎల్ మ్యామ్. ఓకే, సో ఇక్కడ సిలబస్ అసలు ఎలా ఉంటుందండి ఎన్ఆర్ఐలో? సో బేసిక్గా మేము R23 రెగ్యులేషన్ బ్యాచ్ మ్యామ్. సో ఇప్పుడు ఏదైతే మేము సిలబస్ ఫాలో అవుతున్నామో అంతా కూడా బయట ఇండస్ట్రీ ఓరియంటెడ్గానే ఉంది. అది ఎంఎల్ అవ్వచ్చు, జనరేటివ్ ఏఐ అవ్వచ్చు, ఆర్ఎల్సి ఏఐ అవ్వచ్చు, అన్ని ఏవైతే బయట మనకి ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీసే మా కరికులం అండ్ అవే మా సిలబస్. ఓకే, మీకు ప్రాక్టికల్ గా ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఉంటుందా? అంటే ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఇస్తారా? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఇక్కడ? ఎస్ మ్యామ్. సో వన్ థింగ్ వచ్చేసి మేము స్టూడెంట్స్ ఎవరైతే ఇలా ఎక్స్టర్నల్ గా ఇంటర్న్షిప్స్ వాటికి వెళ్ళాము, మేము రెగ్యులర్ గా వర్క్ షాప్స్ కండక్ట్ చేసి మా జూనియర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, మా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మేము నేర్పిస్తాము. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ మెంటర్స్ వస్తారు, వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీ లీడర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు వర్క్ షాప్స్ లా కండక్ట్ చేసి వాళ్ళు నేర్పిస్తారు. సో మీ ఎక్స్పీరియన్స్ అంతా జూనియర్స్ కి కూడా మీరు షేర్ చేస్తూ ఉంటారు. సో ఆ కమ్యూనికేషన్ ఉంది ఇక్కడ. అండ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేది ఏంటి అంటే ఎన్ఆర్ఐ ఎక్కువగా వినిపిస్తుంది, మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే మాకు ఇచ్చే గ్యారంటీ ఏంటి అని అడుగుతుంటారు. యాజ్ ఎ స్టూడెంట్ కి మీరు ఏం చెప్తారండి పేరెంట్స్ కి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైతే బయట టెక్నాలజీ ట్రెండ్ ఉందో దాని ప్రకారం వీళ్ళు నేర్పిస్తారు. సెకండ్ వచ్చేసి ఇంటర్న్షిప్స్, మనం ఇండస్ట్రీలో ఎంత బాగా వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఎంతైతే ఉంటుందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మనం జాబ్ ఎంత ఈజీగా క్రాక్ చేయగలమని. ఎందుకంటే ఎంత డిఎస్సి వచ్చినా సరే వితౌట్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ మనం ఆ ఇంటరాక్షన్ లేకుండా ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ఎ జాబ్. yes సో ఇంటర్న్షిప్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారా? ప్రెజెంట్ ఇంటర్న్షిప్ లో ఉన్నారా? yes ma'am. సో ఫస్ట్ వచ్చేసి టెక్ భారత్ లో నేను ఫెలోషిప్ కింద చేశాను. సో అది వైజాగ్ కంపెనీ ఆన్ సైట్ వర్క్ చేశాను. సో ఇందులో నేను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, LTTS అండ్ గూగుల్ వీళ్ళ ముగ్గురు కొలాబరేషన్ లో ఒక ప్రాజెక్ట్ చేశాను. అది 4 months. అండ్ ప్రెసెంట్ వచ్చేసి నేను ఏపీ ట్రాన్స్కో లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మేము ట్రాన్స్కో ఇంటర్నల్ ఒక 2 అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తాం. సూపర్ అండి. ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి? సో ఆల్మోస్ట్ నేను నా థర్డ్ ఇయర్ లో ఐ మేడ్ అప్ టు 1 lakh. ఓ గ్రేట్. సో ఎన్ఆర్ఐ సిలబస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, మీ కెరియర్కి ఎంతవరకు హెల్ప్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ మొత్తం 3 ఏళ్లలో ఇంటర్న్షిప్స్ చూసారు, ఇక్కడ ఫ్యాకల్టీని చూసారు, కొంత ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేశారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సో ఫస్ట్ ఫ్యాకల్టీ గురించి చెప్పాలి మేము. ఫ్యాకల్టీస్ కానీ హెచ్ఓడీస్ కానీ దే ఆర్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు ఒకటి చేస్తున్నామంటే వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అది ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయడమైనా అవ్వచ్చు, ఆర్ఎల్స్ మనకి ఆపర్చునిటీ ఇవ్వడం కానీ, బయటకు వెళ్ళి చేయడానికి. బయటలాగా లేదు నాకు అటెండెన్స్ కావాలి అన్న ఫోర్స్ ఉండదు. ఏదైనా మంచి ఆపర్చునిటీ ఇస్తే దే లెట్ us go. సో ఎంకరేజ్ చేస్తారు. yes ma'am. అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళు ఎంత అయినా అడిగినా సరే చెప్తారు, డౌట్స్ కానీ ఏదైనా సరే ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మీరు సాటిస్ఫైడా? yes థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. హలో అండి. హలో మ్యామ్. పేరు? మై నేమ్ ఈజ్ తేజస్వి వెంకటప్పన్న మ్యామ్. ఓకే, సో లోకల్ విజయవాడ. ఎస్ మ్యామ్. ఓకే, ఏ ఇయర్ అండి? సెకండ్ ఇయర్ డేటా సైన్స్ మ్యామ్. సెకండ్ ఇయర్ డేటా సైన్స్. ఎన్ఆర్ఐ యూనివర్సిటీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి మీది? ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఆ హెచ్ఓడీస్ కానీ టీచర్స్ కానీ ఎవ్రీవన్ ఈజ్ సపోర్టివ్ అండ్ మనకి కొత్త కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటారు. దే విల్ ఎంకరేజ్ us టు లైక్ గ్రో. సో ఒకటి చేస్తున్నారు, ఒకటి తెలిసింది ఒక ఫ్యాకల్టీ అంటే దే విల్ ఎంకరేజ్ మల్టిపుల్ స్టూడెంట్స్ టు డూ ది సేమ్. సో టుగెదర్ వి గ్రో, కమ్యూనికేట్ అండ్ వి ఎక్స్ప్లోర్ అన్నమాట. సో షేరింగ్ కేరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే, అంతేనా? సో రియల్ టైం ప్రాజెక్ట్స్ అని చెప్తూ ఉన్నారు కదా, ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇస్తారండి ఇక్కడ? అంటే ఓరల్ గా కాకుండా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది ఏంటనేది తెలుస్తూ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది ఇక్కడ? మీకు టైమింగ్స్ ఎలా సెట్ అవుతూ ఉంటాయి? ఎంత టైం ఇస్తూ ఉంటుంటారు వాటికి? సో టైమింగ్స్ అంటే మనకి దానికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో మనకి ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ అంటే దే ఆర్ సో యూస్ఫుల్ అండ్ మనకి టెక్నికల్ గా యూజ్ అవుతాయి. సో మనకి టీచర్స్ అనే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. దే విల్ గివ్ అస్ టైం. మనకి వర్క్ ఇది కంప్లీట్ అయ్యాక దే గైడర్స్, సపోర్టర్స్ వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు ఇలా చేయండి అలా చేయండి అని. అండ్ దే విల్ మేక్ అస్ టీమ్స్. స్టూడెంట్స్ ఉన్నారు అంటే కనుక టీమ్స్ చేసి వాళ్ళందరినీ గ్రూప్ గా ప్రాజెక్ట్స్ చేయమని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ టీమ్ వర్క్ అనేది ఉంటుంది. yes ma'am. ఓకే, ఆడపిల్లల విషయానికి వస్తే ఎన్ఆర్ఐ యూనివర్సిటీలో ఎక్కువ ఆడపిల్లలే జాయిన్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. అది చూస్తే కూడా అర్థమైంది మాకు ఇందాక. సో ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుందండి? మ్యామ్ మనకి ఈజీగా టీచర్స్ అందరూ యాక్సెస్ అవుతారు. ఇట్స్ వెరీ సెక్యూర్డ్ అనమాట. మనకి బయటికి వెళ్ళడానికి కూడాను అంత ఛాన్స్ లేదు. సో విల్ బి ప్రొటెక్టెడ్. ఓకే, సో విల్ ఫీల్ సేఫ్. ముందు ఈ ఎన్వైరన్మెంట్ లోకి వస్తే విల్ ఫీల్ సేఫ్. ఎవ్రీవన్ ఈస్ కంఫర్టబుల్. ఓకే, ఇక్కడ హైజీన్ కానివ్వండి అంతా బాగుంటుంది? yes ma'am. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అంతా ఫుడ్ కూడా చాలా నీట్ గా బాగుంటది. ఓకే, సో మీరు హాస్టలా? నో మ్యామ్, ఐ డే స్కాలర్. బస్ తో వస్తాను. ఓకే, బస్సెస్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతూ ఉన్నాను. అది ఎలా ఉంటుందండి ట్రావెలింగ్? అంటే ఎంతవరకు సేఫ్టీ తీసుకుంటారు ఏంటి? దాని మీద మేనేజ్మెంట్ యొక్క కన్ను ఉంటుందా?
వాళ్ళ అండర్ లోనే అన్ని ప్రాసెస్ అవుతూ ఉంటుంటాయా? అంటే మనకి సేఫ్ గా జర్నీ ఉంటది మ్యామ్. దే డూ రెగ్యులర్ బస్ చెక్స్ అండ్ ఆల్, అన్ని ప్రొటెక్టివ్ మెషర్స్ అన్ని తీసుకుంటారు. సో ఇట్స్ ఆల్ గుడ్. మనకి బస్సెస్ ద్వారా మనకి ప్రాబ్లమాటిక్ ఏ ఇబ్బంది ఉండదు. జర్నీకి సంబంధించి కూడా కంఫర్ట్ అండ్ గా మనకి ఏఓ సార్ అని చెప్పేసి ఉంటారు. సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్ మనకి ఆ సార్ తో మనం కన్సల్ట్ చేస్తాము. ఓకే. సో మీరు సాటిస్ఫైడ్ అండి ఇక్కడ జాయిన్ అయినందుకు? టోటలీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.